హాయ్ అండి. వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్. మనం రోజు చేసుకునే పప్పుచారుని ఎంతో టేస్టీగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో నేనైతే 1 గ్లాస్ పప్పునైతే తీసుకుంటున్నానండి. అది 2-3 సార్లు మంచిగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత అందులో 1 గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. 4 టమాటాలను, ఒక ఆనియన్ని, 5-6 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని అయితే చిన్న ముక్కలుగా అందులో కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పప్పుని ఉడికించుకోవాలండి. చూసారా పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా ఉడికించుకున్న పప్పుని మనమైతే పప్పు గుత్తి ఉంటుంది కదా మన దగ్గర, దానితోటైతే మెత్తగా రుబ్బేసుకోవాలండి పప్పునైతే. మీకు ఎంత మెత్తగా కావాలి అని అంటే అంత మెత్తగానైతే రుబ్బుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. నేను 50 గ్రాముల చింతపండును అయితే ముందే నానబెట్టుకున్నాను. ఆ చింతపండు రసాన్ని అయితే అందులో పోసేసుకుంటున్నాను. మీ పులుపుకు తగ్గట్టు మీరైతే చింతపండు రసాన్ని అందులో పోసుకోండి. అది ఒకసారి కలుపుకొని అందులో నేను 2 స్పూన్స్ కారాన్ని అయితే వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. అది చక్కగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న పప్పులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ముందే సాల్ట్ కొంచెం వేసుకొని పప్పు ఉడికించుకున్నాం కదా, దానిని చూసుకొని ఇందులో పప్పు అయితే యాడ్ చేసుకోండి. నేను మరొక గిన్నెలో వేసుకొని పప్పు అయితే మరిగించుకుంటాను. ఎందుకంటే అది చిన్న కుక్కర్ కదా, కుక్కర్లా మరిగించుకుంటే అది మరిగేటప్పుడు పొంగిపోతుంది. అందుకనే నేనైతే వేరే స్టీల్ బౌల్ అయితే తీసుకున్నానండి. ఇలా మరిగించుకోవడానికి పెట్టిన పప్పులో కరివేపాకు వేసుకోండి. చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అయితే వేసుకోండి. అవి ఉడికేంత వరకు పప్పునైతే మరిగించుకోవాలండి. అలా ఉడికించుకున్న తర్వాతనే పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మరిగినప్పుడు అది దింపేసుకోవాలి. మనం పోపుకైతే ప్రిపేర్ చేసుకుందాము. ఇలా మరుగుతున్న పప్పుని పక్కన తీసుకొని పోపును ప్రిపేర్ చేసుకుందాము. పప్పు ఉడికించిన కుక్కర్నే తీసుకుంటున్నాను. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అందులో 5 ఎండుమిర్చి చించి వేసుకోవాలి. ఒక గడ్డ ఎల్లిపాయల తొక్క తీసుకొని వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు అనేది బాగా వేగాక మనం పప్పులోనైతే వేసుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని, మిరపకాయలు అనేటివి చాలా బాగా వేగాయి కదా, అలా ఉంచుకున్న తర్వాత పప్పులోనైతే ఈ పోపు అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర, నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని అయితే 1 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకుంటున్నాను. ఇవి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత దించేసుకోవడమేనండి. ఇలా ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ని వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది చారు అనేది. సాంబార్ పౌడర్ ఎలా చేయాలో అది కూడా వీడియో పెడతాను, మీకు కావాలంటే చూడండి. నా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.